ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం వద్ద నుంచి సుఫలయాత్ర, ఒక పక్క రైతు సంక్షేమం, నేల ఆరోగ్యం, అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కోసం సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో చినజీయర్ స్వామి గారు పాదయాత్రని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేంద్రియం వైపు రైతాంగాన్ని మళ్లించాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా రైతులు ఎక్కువగా సేంద్రియం వైపు మళ్ళట్లేదు. ఇవాళ రసాయనిక సాగు ద్వారా పండించినటువంటి పంటలన్నీ కూడా, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా విషపూరితంగా తయారై వాటిని తిన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు సకల రోగాలకి కారణం మనం తినేటటువంటి ఆహారం అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అందుకని ఈ రసాయన సాగుకి స్వస్తి చెప్పి సేంద్రియ, అదేవిధంగా మన తాతల నాడు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ఇవాళ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిని గమనించినటువంటి చినజీయర్ స్వామి గారు ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా నుంచి పాదయాత్ర చేయటం అనేది దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ముందుకొచ్చి ఇవాళ ప్రభుత్వాలు చెప్పినా, లేదా పాలేకర్ గారు చెప్పినా, విజయరామ్ గారు చెప్పినా, మరొకరు చెప్పినా, నేను చెప్పినా, ఇది విస్తృతంగా రైతాంగంలోకి పోవట్లేదు. దీన్ని మరింత విస్తృతంగా రైతాంగంలో తీసుకెళ్ళి సేంద్రియ సాగుని ప్రారంభించాలంటే అది చినజీయర్ స్వామి గారు లాంటి వాళ్ళు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర చేయటం అనేది మేము మంచి విషయంగా పరిగణించుకొని దానికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఆయన గారి సుఫలయాత్రలో రాజకీయాలకు అతీతంగా ఆరోగ్యాభిలాషులు, వారితో పాటు రైతు సోదరులందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ రసాయనిక సాగు వలన ప్రజల ఆరోగ్యంతో పాటు నేల నిస్సారమైపోతూ ఉంది. భవిష్యత్తు తరాల వరకు మంచి ఆహారాన్ని, మంచి నేలని మనం ఇవ్వాలంటే, మన మనవాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలంటే సేంద్రియ వ్యవసాయం అనేది కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సేంద్రియ ప్రకృతి వైపు రైతాంగాన్ని మళ్లించడం కోసం ఈ సుఫలయాత్ర ఎంతో కొంత తోడ్పడుద్దనే ఉద్దేశంతో మేము పూర్తిగా ఒక రైతు నాయకుడిగా దీన్ని స్వాగతిస్తూ ఆ యాత్రలో మేము పాల్గొంటున్నాం. అదేవిధంగా రైతాంగాన్ని కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను కొత్త సీతారాములు, ఖమ్మం డిస్ట్రిక్ట్ ట్రేడ్ యూనియన్ ఏఎన్టీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నాను ఈ జిల్లాలో. 20వ తారీఖు నాడు చినజీయర్ స్వామి వారు నేలకొండపల్లిలో రైతుల కోసం అనేటటువంటి ఒకదానికి కోసం కాకుండా మానవాళి కోసం ప్రత్యేకించి ఇవాళ కలుషితమైనటువంటి పంటల ఆహారం ఏదైతే దెబ్బతింటా ఉందో దాన్ని కాపాడటం కోసం సుఫల యాత్ర అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం, ఇది అందరికీ అవసరమైనటువంటి విషయం. ఇట్లాంటి విషయంలో ప్రత్యేకించి కార్మికులుగా మనం ప్రతి ఒక్కరం కూడా నిత్యం రైతు పండించేది కొంతమంది అయినా అది భోంచేసేటటువంటి వారు మనం అందరం కూడా భోంచేస్తూ ఉంటాం. భోంచేసే ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతోని చినజీయర్ స్వామి వారు ఒక పాదయాత్రని, అది ఒక సంచలనం లేపేటట్టుగా, ఇవాళ ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి ఆ విషయాలన్నింటినీ కూడా అది తప్పిపోవాలని, మన పూర్వీకులు ఏదైతే మంచి ఆహారం తిని మంచి ఆరోగ్యంగా ఎట్లయితే ఉన్నారో, రానున్న రోజుల్లో ఈ కలుషితమైనటువంటి ఆరోగ్యం పండించిన పంటలు దెబ్బతిని ఆరోగ్యం పోతా ఉందో అటు లేకుండా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం, కూలీలు, రైతులు, అట్లాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి చినజీయర్ స్వామి వారు ఇప్పటి వరకు భగవత్ సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే భగవత్ సేవలో భాగంగా మానవ సేవే మాధవ సేవగా ఈనాడు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ఖమ్మం జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా. అట్లాగే ఎర్నేని రామారావు గారు ప్రత్యేకించి వారికి ఈ జిల్లాలో ప్రథమగా భక్తుడిగా, ప్రథమ ఏజెంట్గా, ప్రథమ శిష్యుడిగా ఉన్న ఎర్నేని రామారావు గారు దీనికి సారథ్యం వహించి ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున నేలకొండపల్లిలో జరిగేటటువంటి పాదయాత్ర ద్వారాగా
యావత్ మానవాళి కోసం జరిగేటటువంటి ఈ మంచి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రజానీకంతో పాటు తెలంగాణలో ఉండేటువంటి రైతు సోదరులు, అట్లాగే ఈ క్రిమి సంహారక మందులు లేకుండా పంటలు పండిద్దామని చెప్పి ఒక ఆలోచన చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆడికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అక్కడ జరిగేటటువంటి మరి కార్యక్రమంలో ఇవాళ నాగరికతతో పాటు వెనకట మన వాళ్ళు పండించినటువంటి నాటు గింజలు ఏదైతే ఉన్నాయో పంట పండటానికి హైబ్రిడ్ కాకుండా నాటు విత్తనాలను చూపించేటట్లుగా, అట్లాగే నాటు పశువులు ప్రత్యేకించి ఆవుల్ని ఇవాళ అన్నీ కూడా జెర్సీ టైప్ వచ్చాయి. జెర్సీ కాకుండా నాటు ఆవుల ద్వారా వచ్చేటటువంటి మానవాళికి మేలేమిటి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా యావత్ ప్రజానికాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 21వ తారీఖు నాడు రంగనాథ స్వామి వారి కళ్యాణం ఉంది ఈఆర్ఆర్ కళ్యాణ మండపంలో. కాబట్టి ఈ 2 కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా ఒక ఖమ్మం జిల్లా కార్యకర్తగా, ఖమ్మం జిల్లా సిటిజన్గా, ఒక ఖమ్మం జిల్లాలో ఒక కార్మిక వర్గానికి నాయకత్వం ఇస్తున్నటువంటి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులుగా యావన్ ప్రజానీకాన్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి శ్రీపాద పద్మములకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, స్వామివారు సేంద్రియ రైతులు, మిగతా రైతులు భూసార పరిరక్షణ కోసం తలపెట్టినటువంటి సుఫల యాత్ర మన ఖమ్మం జిల్లాలో ప్రారంభం కానున్నది. ఈ నెల 20వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి నేలకొండపల్లి గ్రామంలో ఆ కార్యక్రమంలో ఆ పాదయాత్ర రైతులను ఉద్దేశించి వారు ప్రసంగించిన తర్వాత మళ్ళీ మన ఖమ్మంలో 21వ తారీఖు నాడు సాయంత్రం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేయటం మన ఈఆర్ఆర్ రిసార్ట్స్లో సాయంత్రం ఈ కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత గతంలో 2003లో శ్రీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించబడింది. తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం ఇప్పుడు జరగబోతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి. ఇక్కడ కళ్యాణంలో స్వామివారిచే ప్రత్యక్షంగా జరిగే ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది. మీరు వికాస తరంగిణి సభ్యులని సంప్రదించినట్టయితే కళ్యాణంలో ఎలా కూర్చోవాలి, ఏంటి, దానికి ఏంటి మార్గాలు అన్నది తెలియచేయటానికి అవకాశం ఉంటుంది. ఇంకా కార్యక్రమాల వివరాలు వచ్చిన తర్వాత ఇంకా తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 19, 20, 21, 22 4 రోజులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు ఖమ్మం జిల్లా పర్యటనకు రానున్నారు. ప్రప్రథమంగా వారు నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయం దగ్గర 9 గంటలకు రైతులందరికీ, ఖమ్మం జిల్లాలో సేంద్రియ వ్యవసాయం కానీ రైతు శిక్షణ కార్యక్రమాల్లో కానీ పాల్గొనే వారందరికీ అక్కడ 9 గంటలకి యోగా విశ్వవిద్యాలయం నుంచి బౌద్ధ క్షేత్రం వరకు పాదయాత్ర చేస్తానికి నిర్ణయించడం జరిగింది. అక్కడి నుంచి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు నేలకొండపల్లి గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ మా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాని తదుపరి ఖమ్మం వచ్చి 21న ఈఆర్ఆర్ రిసార్ట్స్లో మార్నింగ్ 11 గంటలకి ప్రవచనం, సాయంత్రం 6 గంటలకి గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించాలని కోరుకున్నాం. అయితే ధనుర్మాసం 30 రోజులు 2002లో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన స్వామివారు మళ్ళీ ఇన్నాళ్ళకి కరుణించి ఈసారి కూడా ధనుర్మాసం చివరి భాగంలో ఆఖరి కళ్యాణ మహోత్సవాన్ని, ఇక్కడ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని ఖమ్మంలో జరపడానికి అంగీకరించడం వలన ఘనంగా భక్తజనులందరూ హాజరు కావాలని భక్తజనులు అందరికీ ఆహ్వానం పలుకుతూ ముగిస్తున్నాం.